సగం పడ ఈ లంచాలకి ఇంకా బయటపడని ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల కథలు, ఎన్నో రకాల వ్యవహారాలలో మరి సాటుమాటు వ్యవహారంతో ఈ లంచాల కథ నడుస్తుంది. అనేక మంది పాపం ఇలా సామాన్యులు ఆగమైపోతారు ఈ లంచాల బారిన పడి. ఉపాధి హామీకి రూపాయలు 2708.3 కోట్లు మంజూరు. ఈ ఏడాదికి 6.5 కోట్ల పని దినాలు లక్ష్యం. పనులను ఆమోదించిన మంత్రి సీతక్క. గ్రామీణ ఉపాధికి ఊతం, వ్యవసాయ ప్రగతికి సాయం. వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ఆదివాసీ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి సీతక్క. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలు లక్ష్యంగా 2708.3 కోట్లు మంజూరు చేసింది. అంటే ఇందుకు సంబంధించిన ఉపాధి హామీలో కొత్త ప్రణాళికలు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు 1625 కోట్లు, మెటీరియల్కు 1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి, ఉపాధి భరోసా, పొలం బాటలు, ఫలవనాలు, వన మహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. మొత్తానికి ఈ ఉపాధి హామీలో కొంత కేంద్ర ప్రభుత్వము ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కొంత గండి పెట్టిందనేది గుసగుస వినపడుతుంది. మరి ఏడాదికి 12,000 కోట్లు ఖర్చు చేసే మరి కేంద్ర ప్రభుత్వము ఆఖరికి వస్తారకల్లా 6,000 కోట్ల కాడికి సగం దిగమింగిరు. ఇవాళ సామాన్య పేద మధ్యతరగతి వీళ్ళు కడుపు నిండా దీని కంటి నిండా వండాలి. ముఖ్యంగా పేదలు, నిరుపేదలు కడుపు నిండా దీని కంటి నిండా వండాలి. వాళ్ళు వలసలు పోతుర్రు, ఊరెళ్ళిపోతుర్రు, ఊరు పొలిమేర దాటి బయటికి పోతుర్రు. ఈ వలసల జీవితాలు ఇంకెన్నాళ్ళు ఎన్నేళ్ళు వీళ్ళ కన్నీళ్ళు అన్నట్టుగా మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇక ఇంతో అంతో జరట పనికి పోతే 10 రూపాయలు వస్తాయి, ఉప్పో తొక్కో వెళ్తుంది అనేది ఈ పేదోళ్ళ ఆశ. పాపం అది ఇక మరి పని దినాలు కూడా తగ్గించి అనేది కూడా తెలుస్తుంది. వాళ్ళకు ఏడాదికి 12,000 కోట్లు మంజూరు అయ్యేది ఇప్పుడు సగానికి దిగమింగిరు అనేది కూడా నడుస్తుంది. ఇక మరి ఈ పేదోళ్ళ ఉసురు, ఈ పేదోళ్ళ పొట్ట కొడితే కేంద్ర ప్రభుత్వానికి ఏమొస్తుంది? మొత్తానికి పేద, సామాన్య, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఉసురు కేంద్ర ప్రభుత్వం పంచుకున్నది అనేది మాత్రము తేడతెల్లమవుతుంది. చలో నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒసాకా ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్. రారి ఉరికి రారి, మీ వ్యాపారాలకు మా హైదరాబాదు గమ్యస్థానము. మరి మీరు పెట్టుబడులు పెట్టుర్రి. ఇక్కడ మా 10 ఏళ్ల కాలంలో మూరెడు మీసాలు, బారెడు గడ్డాలు పెంచుకుని ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కూడా ఇంకా ఉన్నారు. మేము కొలువులు వేసినప్పటికీ 60,000 పైసలకు కొలువులు ఇచ్చినప్పటికీ ఇంకా ఏ ఒక్క నిరుద్యోగి నిరాశతో ఉండొద్దు. 30,000 కొలువుల జాతర. ఈ జాతరలో వాళ్ళు పండుగ చేసుకోవాలి, మీరు రావాలి అని జపాన్ వ్యాపారవేత్తలను మరి హైదరాబాద్ నడిగడ్డ మీద మీరు మీ ఉత్పత్తులను తయారు చేయర్రి. దానికి మా యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రపంచ దేశాలకు మీ ఉత్పత్తులను పరిచయం చేయరి అన్నట్టుగా మరి ఇక నిన్న ఒసాకా ఎక్స్పోలో మరి ఈ రకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక మరి జపాన్ వ్యాపారవేత్తలను కలిసి ఈ రకంగా ముచ్చట పెట్టిండు. చూడాలి మరి రేపు మరి కంపెనీల సంగతి ఎందాకు వస్తుంది, ఏంది ఏం కథ. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలు పంచుకుంది. వివిధ జిల్లాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలు పంచుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ జపాన్ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో
భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి. గందుకునే మీరు రారి ఇవాళ మీరు హైదరాబాదును గమ్యస్థానంగా చేర్చుకొని మరి మీ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేసి ఈ ప్రపంచ దేశాలకు మీరు పరిచయం చేసుకొని మీరు బాగుపడుర్రి, ఇటు మా తెలంగాణ యువతకు చేయుతని ఉపాధి కలిపినట్టుగా ఈ రకంగా పెట్టుబడులను గుంజుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చలో.